అడుగునే ఎక్కర్లా ఎందుకో ఇది ఉంచుకో, అది అడుగు నేను చెప్తా. కావాలంటే అప్పుడు తోడుకు పట్టుకెళ్తే కష్టం కదా. అది అప్పుడు మూత కూడా కదా బెసకుండా ఉంటుంది. పిన్న అటెండ్ కడతా ఉంది కదా, తిరిగినప్పుడు కట్టేటప్పుడు ఇది ఎట్లా తిరుగుద్ది. గట్టిగా వేసామా మూత ముడి చూడు అటే ఉన్నది. వేడి ఉంటే అది ఉంచుకోమ్మా మాధవి, అది బెస్ట్. నాకు కాలినప్పుడు నేను చెప్తాను వందిద్ది కానీ. అది జై శ్రీరామ్, జై శ్రీరామ్. నడవండి నాన్న మెల్లగా అందరూ. శ్రీ శివలలితా మండలి వారి సహకారంతో అమ్మవారికి పారాయణ పాలు పొంగలి. జాగ్రత్త జాగ్రత్త. పుచ్చుకోవాలి పుచ్చుకోవాలి. సుధాకర మధ్యత కామాటి కామడాయని రమారూఢ అశ్వారూఢ కోటి కోటి విరారద రథారూఢ దండనాథ పురర్కృత జ్వాలమాలిని జాడీన వైని ప్రాకార మధ్యక వరోరుర రక్తి విక్రమ హర్షిర నిత్య పరాక్రమాటోప నిరీటన సమేతక ప్రాణ హరణ వారాహి వీరన నిజ కామేశ్వర ముఖాలోక గర్భిత శ్రీ గణేశ్వర కళాంగుళినకోత్పైన నారాయణ దదాకృతి మహాపారిపదాగ్ని నిర్దైనిక భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి బ్రహ్మకేట జనని వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమ పుణ్య పుణ్య ఫలప్రద పురుషార్థ ప్రద పూర్ణ భోగనే భువనేశ్వరి అంబికానాది నిధన హరి బ్రహ్మేంద్ర సహిత యోగానంద గంధర జ్ఞానదే క్రియాదే స్వరూపిణి సర్వకార్య సుప్రటీత ధనద్రూపధారిణి. ఆవిడకి ఇవ్వండి, సుజాత పట్టుకుంటా ముగ్గురు సుజాత నలుగురు అయ్యాం. మాధవిరామ్ ఐదుగురు పంచమి 5 పొయ్యిలు పెట్టాం పాయసానికి. ఏమ్మా ఏ ఫోటోలు ఒక్క వీడియో కానీ తీరా ఫోన్లు చేస్తారు. చెప్పండి బర్త్డే చెప్పండి, పాట పాడండి. అక్షత్ బాబు
అందరూ రాట్నాలమ్మ తల్లి దగ్గర నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కట్టాడు అక్షత్వం అక్షతే చాలు తీయకూడదంట ఆపేనా చేతను ఆపేనా ఈ వేంగి రాజ్యంలో ఉండేటువంటి కరువు కాటకాలన్నింటినీ బాపడం కోసం ఆ తల్లి విశేషమైన రత్న సంపద ఇచ్చిందమ్మా ఆ అమ్మవారు. ఇదమ్మా ఇది తీసుకోండి. ఆ రత్న సంపద వల్ల వేంగి రాజ్యం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండేది. ఇక్కడ కరువు కాటకాలంటూ ఉండేవి కాదు. ఎప్పుడు అన్ని రకాల పంటలు పండి ప్రజలందరూ సుభిక్షంగా మరో రామరాజ్యమా అన్నట్లుగా ఉండేదట ఈ వేంగి రాజ్యం. ఈ విధంగా విరాజులతో ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాల వాళ్ళకి కన్నుకుట్టింది. మేము ఇంత కష్టపడి చేస్తున్నాం, మా రాజ్యం ఎందుకని సుఖంగా లేదు, వేంగి రాజ్యం ఒకటే పచ్చగా ఉండడానికి కారణం ఏమిటని చెప్పి కొంతమంది శూరులను పంపించింది ఇక్కడికి. అసలు ఏంటో తెలుసుకుని రండి, వేంగి రాజ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని. వేంగి రాజ్యంలోకి వచ్చేటప్పటికి అందరూ కూడా వాళ్ళకు కోటీశ్వరులే కనపడ్డారట. ఎవరు దరిద్రుడు అనేవాడు లేడు, భిక్షాటన జరిగేది కాదు, ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకునేవాళ్ళు కాదు. అందరూ చక్కగా సుగంధ ద్రవ్య పరిమళాలతో వెదజల్లుతూ ఉండేవారు. ఎవరు చిరిగిన వస్త్రం ధరించేవారు కాదు. తెల్లని వస్త్రాలు, ధవళమైనటువంటి వస్త్రాలను ధరించి విశేషమైనటువంటి ఆనందంతో ఉన్నారట. ఇదంతా చూసి వాళ్ళకి చాలా బాధ కలిగింది. వీళ్ళు రాజ్యంలో ఎంత ధర్మంగా పరిపాలన చేస్తే ఇంత పరిస్థితి ఉంది అని చెప్పి ఈ వేంగి రాజ్యంలో ఉన్నటువంటి సంపద ఏమిటా తెలుసుకుందామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వేంగి రాజ్యంలో ఉండేటువంటి సంపద ఏమిటాయా అంటే అమ్మవారి ఇచ్చిన రత్నాల రాసులు. ఆ రత్నాలమ్మ తల్లి రత్నాల రాసులను ఇచ్చింది వాళ్ళకి. ఆ దానికి కూడా చెప్తానమ్మా నేను అన్ని. ఆ రత్నాల రాసులు ఈ రాజ్యంలో ఉండడం వల్ల అంటే ఒక రత్నం ధరిస్తేనే మనం ఎన్నో రకాలైనటువంటి ఫలితాలు పొందుతాం. కోటాను కోట్ల రత్నాలు రాసులుగా అమ్మవారి ఈ వేంగి రాజ్యంలో ఉంచేటప్పటికి రాజ్యం అంతా సుభిక్షంగా మారిపోయింది. సరే, ఈ సంపద వల్ల ఈ పరిస్థితి కలిగిందని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. వెళ్ళి ఆ రాజులకు ఉన్నటువంటి విషయం చెప్పారు. రత్నాల రాసులు ఉండడం వల్ల వేంగి రాజ్యం సుభిక్షంగా ఉంది అని. సరే, ఆ రత్నాలను పట్టుకొచ్చేయమని కొంతమంది చోరులను పంపించారు. ఎటువంటి కావలా ఉండేది కాదు ఖజానాకి. వచ్చేసారు లోపలికి. రత్నాలను పట్టుకుని వెళ్ళేటప్పటికి వాళ్ళ మీద అగ్ని కీలా ప్రయోగం జరిగింది. అగ్ని నిప్పులో వర్షం కురిసింది. తడిచి పారిపోయారు, ఎక్కడక్కడ పడేసి. పారిపోయి వెళ్ళి ఈ విషయం అంతా రాజులు చెప్పారు. స్వామి, తేవడానికైతే వెళ్ళడానికైతే వెళ్ళిపోతున్నాం, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అదృశ్యమైనటువంటి శక్తి మా మీద తిరగబడి మా మీద నిప్పుల వర్షం కురిపించింది. ఆ వర్షం వల్ల మేము పారిపోయి వచ్చాం, భయపడిపోయి అని చెప్పి వచ్చేటప్పటికి ఆ రాజులు ఏం చేశారంటే, ఏదో శక్తి ఉంది కాబట్టి శక్తిని మనం దిగ్బంధనం చేద్దాం, శక్తిని బంధిస్తే సంపద తీసుకువెళ్ళడం సులువు అవుతుంది కదా అని చెప్పి ఇది వేంగి రాజ్యానికి దగ్గరలో ఉన్న పెద్ద అరణ్యం. ఇప్పటికీ 2 కిలోమీటర్ల అవతల అరణ్య ప్రాంతమే ఇప్పటికీ కూడా. ఈ అరణ్య ప్రాంతంలోకి వచ్చి ఒక మాంత్రికుడు తీసుకొచ్చి హోమం చేయడం మొదలుపెట్టారు. అమ్మవారు వచ్చింది. ఎవరు పిలిచినా, మంచివాడు పిలిచినా చెడ్డవాడు పిలిచినా అమ్మవారు వస్తుంది. వచ్చిన తర్వాత వచ్చింది ఆదిశక్తి అని తెలియని పిచ్చివాడు ఏం చేశాడు, దిగ్బంధన మంత్రాన్ని ఆ ఖడ్గంతో ప్రయోగం చేశాడు. ఆ ఖడ్గ ప్రయోగం వెళ్ళి అమ్మవారిని తాకేటప్పటికి రక్తం జ్వలించింది. ఆ జ్వలించినటువంటి రక్తం బడబాగ్నిగా మారి ఆ మాంత్రికుడిని, వచ్చినటువంటి రాజుల్ని, చోరుని అందరిని మర్చేసి పారేసి ఈ రాజ్యం మీదకి వెళ్ళిపోతున్న ఈ అగ్ని, బడబాగ్ని ఆ విధంగా మారిపోయి అక్కడ తెలియనటువంటి రాజు ఏమిటి జరిగింది, రాజ్యం దహించిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాజపురోహితుల్ని, ఆ రోజుల్లో అందరూ విశేషమైనటువంటి దివ్య దృష్టి కలిగిన వాళ్ళు ఉండేవారు రాజపురోహితులు, వాళ్ళందరూ కూడా జరిగిన విషయం అంతా కూడా ఆ మహారాజుకి చెప్పారు. ఆయన అమ్మవారిని ఎవరో దిగ్బంధనం చేయడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆ తల్లి శక్తి ముందు వాళ్ళ శక్తి పారలేదు, వాళ్ళందరినీ మాడి మర్చేసేసింది. ఈ రాజ్యం మీదకి మంటలు రాకుండా మనమే కాపాడుకోవాలి, వెళ్ళి ఆవిడ్ని శాంతింపజేయాలి అని చెప్పి అప్పుడు రాజుగారికి ఒక మనసులో ఒక అభిప్రాయం ఏర్పడింది. ఈ సంపద ఉండడం వల్లే కదా వాళ్ళకి కన్ను కుట్టింది. ఈ సంపద వద్దు, ఇక మన దగ్గర ఉండొద్దు. సంపద కన్నా అతి ముఖ్యమైనటువంటిది అమ్మవారు.
ఆవిడనే తెచ్చుకుందామని చెప్పి ఈ సంపద అంతా కూడా పెద్ద పెద్ద రథాల మీద వేసుకుని తీసుకొచ్చేసి అమ్మవారికి అర్చన చేసేసాడు రత్నాలతో అర్చన పొంది శాంతించింది కాబట్టి రత్నాలమ్మ. బ్రిటిష్ వారి దయ వల్ల టకారంగా మారి రాట్నాలమ్మగా ప్రసిద్ధికి ఎక్కింది. బ్రిటిష్ వాళ్ళు తాని టాగా పలుకుతారు. వాళ్ళు బాగా అమ్మవారిని ఈ పరిసర ప్రాంతాలంతా తిరిగి ఈ నదీ కాలువల కోసం తిరిగిన టైంలో ఈ అమ్మవారు వాళ్ళకి ప్రత్యక్షంగా కనపడి మాట్లాడి వాళ్ళకి దారి చూపించేది. ఇక్కడ ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది. ఇది అడవి ప్రాంతం కదా, ఎవరు ఉన్నారు? నువ్వెవరు అంటే నేను రత్నాలమ్మని అంది. రాట్నాలమ్మ అని చెప్పి వాడు నామకరణం చేసుకుని ఈ తల్లికి విశేషమైనటువంటి జంతువులనిచ్చి ఆ తల్లిని ప్రశాంతతగా వాళ్ళు శాంతింపజేసుకుని వాళ్ళ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్దిక్షంగా పరీక్షణ చేసుకునేవాళ్ళు. అయితే కాలానుగుణంగా ఈ అమ్మవారు అందరితో మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఆకతాయిలు చేసినటువంటి పని వల్ల వాళ్ళకి ఏదో వస్తువు పోయిందని రావడం, ఆవిడ ఏదో అవమానకరంగా మాట్లాడడం, ఈ విధంగా చేయడం వల్ల ఆవిడ మెన్నకుండిపోయింది. అప్పటి నుంచి మాట్లాడటం లేదు. కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని కనుక మనం వేడుకున్నట్లయితే, తల్లి నా పరిస్థితి నాకు ఇలా ఒక అవసరం ఏర్పడింది అని కనుక మనం ఆ తల్లిని కనుక శరణ వేడితే 11 రోజుల నుంచి 41 రోజుల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యి తీరుతుంది. ఖచ్చితంగా మనకి ప్రత్యక్ష నిదర్శనం ఇదే. మనం మనస్ఫూర్తిగా ఆవిడ వేడుకోవడం ఎంత సమస్య అయినానమ్మా. ఎన్నో సమస్యలు మేము స్వయంగా అనుభవించి ఉన్నాము, జనాలు కూడా తెలుసుకుని ఉన్నారు. ఆ అమ్మవారి నామాలు పోయాయి ఒకసారి. మా అంటే ఒక 18 సంవత్సరాల క్రితం ఆ అమ్మవారి కింద అమ్మవారికి ఉన్నది 3 నామాలు 32 గ్రాములు బరువు. మెడలో దండకి చెమికి చుట్టుకుని వెళ్ళిపోయింది, బయటికి పోయింది. కొత్తగా ఇన్ఛార్జిగా ఈవో గారు జాయిన్ అయ్యాడు. ఆయన జాయిన్ అయిన రోజున వస్తువు పోవడం అవమానకరంగా భావించాడు ఆయన. ధర్మకర్తలందరూ కూడా ఎటు చెప్పలేని పరిస్థితి. వస్తువు పోయిందంటే ఎవరు నమ్ముతారమ్మా? బంగారం కదా, ఎవరు అజాగ్రత్తని వాళ్ళు ప్రశంసించరు కదా, తప్పుగే కదా. 3 రోజుల తర్వాత ఆ కారు కడుగుతుంటే ఆ చెంకీకి వేలాడుతూ ఉందట. ఆయన ఏదోలే అనుకుని తీసుకొని ఇంట్లో పెడితే వాళ్ళ పిల్లవాడికి మంటల జ్వరం వచ్చేసింది. దాంతో భయపడి ఈ దండ నేను ఎక్కడ తెచ్చాను, రాట్నాల ముగుళ్ళో తెచ్చాను కదా అని చెప్పి వెంటనే దాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చాడు. అప్పటికి 4 రోజుల నుంచి మేము తలనొప్పులతో చచ్చిపోతున్నాం. ఏమైంది మరి 1 గ్రాము 2 గ్రాములు కాదు, ఆ రోజుల్లో అయినా కానీ బోళ్ళు అంత ధనం పెట్టి కొనాల్సింది. అలాంటి శక్తి ఎంతో, అంటే మాకే ఇంత ప్రత్యక్షంగా ఉంటే భక్తులకి ఇంకెంతగా ఉంటుంది. విశేషమైనటువంటి శక్తి కలిగిన తల్లి. ఏదైనా జరగని తీరని కోరికలు మాత్రం కోరుకుని ఆ తల్లి జరిపిస్తుంది. అంటే ధర్మబద్ధమై ఉండాలి. ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా పిల్లలు పుడతారు. పుట్టరు అని డాక్టర్లు చెప్పేసిన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టి ఇక్కడ అన్నప్రాసనలు చేసిన వాళ్ళు ఉన్నారు. అమ్మ పంచులు వేసుకుంటారు, అన్నప్రాసనలు చేసుకుంటారు, ఓణీలు ఫంక్షన్లు జరుగుతాయి. అలాగే ఇంకా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ తల్లి దగ్గర. అంత శక్తి కలిగింది. ఏదైనా కానీ నమ్మాలి, నమ్మితే సొమ్ము, అంతే. ఆ తల్లే అన్నిటికీ ప్రత్యక్ష నిదర్శనం. చెప్పారు సార్, బాగా చెప్పారు, సంతోషం. కలిసావు కదమ్మా. ఇలా ఒకసారి మనం ఆ తల్లిని స్మరించుకోవడం కూడా గొప్ప విశేషం. చెప్పింది కూడా బాగా.